చెబుతాడు, భగవద్ నిర్ణయం ప్రకారమే కదా మనం వెళ్ళాల్సింది. లేదు గురువు ఉంటే మనల్ని మంచి మార్గాన్ని నడిపిస్తారు, గురువు యొక్క ఆవశ్యకత గురించి బాలే మాటే చెప్తా ఉన్నాడు. ఇద్దరి మధ్యలో వాద వివాదాలు జరుగుతూ ఉన్నాయి. రాగానే బాబా హేమాడ్ పంతును తిట్టలేదు, మందలించలేదు. ఏమిటయ్యా ఇక్కడ దాకా వచ్చావు, నీకు వయసు ఇంత పెరిగింది, ఏమిటి కథ అని అడగలేదు. ఏమన్నాడు? ఈ హేమాడ్ పంతు వాడలో ఏం మాట్లాడుతున్నారని అడిగాడు. ఎవరి హేమాడ్ పంతు? వెంటనే అర్థం చేసుకున్నాడు అన్నా సాహెబ్. హేమాడ్ పంత్ ఎవరంటే ఆ రోజు యాదవరాజ వంశంలో ఆ రాజులకు మహామంత్రిగా ఉన్నటువంటి వారు. మరాఠాకు ఆ భాష ఉంది తప్ప లిపి లేదు. దేవనాగరిక లిపిని కనుక్కున్నటువంటి వారు హేమాడ్ పంత్ అనేటువంటి గొప్ప మహానుభావుడు. రాజుల వద్ద గొప్ప రాజనీతిజ్ఞుడిగా, అదేవిధంగా మహామంత్రిగా, గొప్ప పండితుడిగా అనేక భాషలను ప్రాకృతిక భాషలో, సాంస్కృతిక భాషలో రాసినటువంటి గొప్ప రచయిత. ఆయన పేరు పెట్టి అన్నా సాహెబ్ను పిలిచారు. మన మామూలుగా ఎవరైనా మనం నిక్ నేమ్ పెడితే ఏమనిపిస్తుంది? మనకు రకరకాల నిక్ నేమ్ పెడతారు. పొట్టిగా ఉంటే పొట్టి అని, లేకపోతే పొడుగ్గా ఉంటే పొడుగోడని, లేకపోతే లావుగా ఉంటే మోటాబాయ్ అని, ఇట్లా రకరకాలుగా పేర్లు పెడతారు. అన్నా సాహెబ్ దబోల్కర్కు ఒళ్ళు దళచలించిపోయింది. బాబా నన్ను హేమాడ్ పంత్ అని సంబోధించాడు. ఏమర్థం చేసుకున్నాడంటే అన్నా సాహెబు ఆ క్షణాన్ని అర్థం చేసేసుకున్నాడు. జ్ఞానం, గురువు ఇచ్చేటువంటి జ్ఞానం అలాంటిది. నేను హేమాద్రి పంత్ అనేటువంటి ఆ మహామంత్రి, మహా మేధావి, మహాపండితుడి పేరు నాకు పెట్టాడంటే బాబా నన్ను ఏదో ఉద్ధరించదలుచుకున్నాడు. కాబట్టి ఈ వాద వివాదాలు అనేటువంటి ఈ దుస్సంస్కారాన్ని నేను పోగొట్టుకోవాలి. కాబట్టి నాకు బాబా ఒక గొప్ప బాధ్యత ఇవ్వదలుచుకున్నాడు. హేమాద్రి పంతుకు మామూలు పేరు కాదు. నిజం చెప్పాలంటే కాలం గడిచిపోయింది, రాజ్యం పోయాయి, రాజ్యాలు పోయాయి. ఈ తరానికి అసలు మరాఠా దేశంలో హేమాడ్ పంత్ ఎవరో తెలియదు. కానీ హేమాడ్ పంత్ పేరు మాత్రం నిలబెట్టేశాడు అన్నా సాహెబ్ దబోల్కర్. ఈరోజు మనం సచరిత అడగగానే ఏమడుగుతాం? హేమాడ్ పంత్ రాశారు కదండి. అన్నా సాహెబ్ దబోల్కర్ పేరు కూడా కనుమరుగైపోయింది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనస్తత్వము, సంస్కారాలు, వీటితో పాటు మన యొక్క పేరు కూడా మారిపోతుంది. బాబా గురించి రోజు ఒక తల్లి వస్తుంటే ఏమంటారు చుట్టుపక్కల ఇళ్ళు? అబ్బో ఆమె గొప్ప బాబా భక్తురాలండి అంటారు. బాబా భక్తురాలు. మన పేరు మారిపోతుంది. సాయిబాబా భక్తురాలండి, ఆయన సాయిబాబా భక్తుడండి, పేరు మారిపోతుంది. అంటే మనలో ఒక ఉన్నత సంస్కారాలను నింపడానికి బాబా చాలామంది మనం భావిస్తాం కదా, నా వంశం పేరు నిలబెట్టాలి, నా కులగోత్రాల పేరు నిలబెట్టాలి, నా ఇంటి పేరు నిలబెట్టాలి అని చెప్పి. ఆ ఇంటి పేరు, కులగోత్రాలు ఎక్కడ పోయాయో మనకు తెలియదు. ఒక్కసారి మనకు ఈయన సాయిబాబా భక్తుడు అనగానే ఏదైనా తప్పు పని చేయాలన్నా, పొరపాటు మాట మాట్లాడాలన్నా భయపడతారు. ఎందుకు? నన్ను నిందించరు, ముందు సాయిబాబా అనేటువంటి పేరుంది కదా, నేను సాయిబాబా భక్తుడిని కాబట్టి ఏమైనా తప్పు మాట్లాడితే ఎమ్మడే అనేస్తారు. ఏమైనా సాయిబాబా భక్తుడు అయ్యండి, ఏం మాట్లాడండి, ఏదయ్యా నీ ప్రవర్తన, నువ్వు ఏం సాయిబాబా భక్తుడు అయ్యా? కాబట్టి మనందరం కూడా ఒక సంస్కారాలతో ఉండడానికి బాబా మనకు ముందు ఇచ్చినటువంటి సాయిబాబా భక్తుడు. అట్లా హేమాడ్ పంత్ అప్పటికప్పుడు గమనించుకున్నాడు, బాబా నన్ను హేమాడ్ పంత్ అని చెప్పి పిలిచాడే, కాబట్టి ఆయన చరిత్ర రాసేటువంటి గొప్ప అవకాశాన్ని హేమాడ్ పంత్కి ఇచ్చాను. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా నేను మసులుకోవాలి, ఎంత జాగ్రత్తగా నేను వ్యవహరించాలి అని చెప్పి తన జీవిత పర్యంతము వాద వివాదాలు అనేటువంటి జోలికి పోలేదు. హేమాడ్ పంత్ తర్వాత నేచరే మారిపోయింది. మాట్లాడడం తగ్గిపోయింది, గమనించడం, సద్గురువు యొక్క లీలలను సంగ్రహణం చేయడం, ఇది మాత్రమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక్కడ ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడో చూడండి సద్గురు హేమాడ్ పంత్. ఇంకోటి, మీరందరూ కూడా 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో రోహిల్లా కథ చదువుతారు కదా. రోహిల్లా అనేటువంటి వ్యక్తి ప్రతిరోజు కూడా గట్టిగా, ఎట్లా అంటే రేకు డబ్బాలో రాళ్ళేసి ఊపితే